వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈ రోజైతే ఒక స్పెషల్ వీడియో అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వీడియో ద్వారా చాలా మంది కూడా బిజినెస్ చేయాలి అనే థాట్తో ఉంటారు. అండ్ ఆ బిజినెస్ కూడా మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా, లాస్ వస్తుందా, నిజంగా మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవుతామా లేదా అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ బిజినెసే కాదు, ఏ బిజినెస్లో అయినా కూడా మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా మనకి ఈ బిజినెస్ అనేది సక్సెస్ అవుతామా లేదా, ప్రాఫిట్ వస్తుందా లేదా చాలా మంది ఆలోచిస్తారు. ఇది కన్ఫర్మ్ నిజమేనండి. కానీ మనం ఓన్లీ 35 రూపీస్తోనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఓన్లీ 35 రూపీస్తోనే స్టార్ట్ చేసి ఈ ఒక మసాలా బిజినెస్ ఐటమ్స్ 365 రోజులు ఉండే ఒక మంచి బిజినెస్. సో దీని ద్వారా నేను ఈ 4 నెలలు ఎంత అమౌంట్ని సంపాదించాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో ఇప్పటి వరకు అయితే నేను ప్రతి నెల చేసుకున్న అమౌంట్స్ అన్నీ కూడా అలాగే పెట్టానండి. అవైతే దాన్ని ముట్టనే లేదు. ఎందుకంటే మీకు కూడా చెప్పాను, ప్రాఫిట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెడతాను. సో నేను పెట్టిన పెట్టుబడిలో వచ్చిన ఐటమ్స్ తీసుకొని స్టాక్కి అవే ఇస్తూ మిగిలిన నాకు వచ్చిన కావాల్సిన ప్రాఫిట్ అంతా కూడా నేను పక్కన పెడుతూ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే 2000 రూపాయలు పెట్టుబడి పెట్టానండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నాకైతే 4000 రూపాయలు వచ్చింది. సో నేను పెట్టిన పెట్టుబడి 2000 పక్కన పెట్టి నాకు వచ్చిన లాభం 2000 పక్కన పెట్టండి. ఇలాగే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమౌంట్ అంతా కూడా ఒకే దగ్గర పెట్టానండి. ఎందుకంటే మీకు చాలామంది డౌట్స్ ఉంటుంది, ఈ బిజినెస్లో లాస్ ఉండదు, ఇబ్బంది అవుతుంది, మార్కెటింగ్కి ఇబ్బంది అవుతుంది అనేసి. సో మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి కోసమే ఈ వీడియోలో నాకు ఎంత అమౌంట్ వచ్చిందని చెప్తానండి. ముందుగా వచ్చేసి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అప్పుడే బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మరికొంతమందికి అయితే యూజ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఈ అమౌంట్ ఎంత వచ్చింది అనేది వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, చాలా మంది వచ్చేసి అక్క మాకు 35 రూపీస్కి, అలాగే 30 రూపీస్కి, 25 రూపీస్కి షీట్స్ అడుగుతున్నారు, మరి మాకు ప్రాఫిట్ వస్తుందా లేదా అనేసి అడిగారండి. అవునండి, ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఉంది, అన్నింటిలో లాస్ అయితే లేదు. ఎందుకంటే మనకి ఎక్కువ ఆర్డర్స్ పోయినప్పుడు మనకి 25 రూపీస్, 27 రూపీస్కి ఇచ్చినా కానీ పర్లేదు. అంటే ఒకే షాప్లో ఒక 20-30 ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది లేదండి. సో ఈ విధంగా చేసుకున్నా కానీ మనకైతే బిజినెస్లో అయితే ఎటువంటి లాస్ అయితే లేదు. ఖచ్చితంగా 100% జెన్యూన్ బిజినెస్ ఇది. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఇది ఫేక్ అని. ఫేక్ అయితే కాదు. మన సబ్స్క్రైబర్లో చాలా మంది కూడా ఈ బిజినెస్ అందరు చేశారు. చాలా మంచి ఇంప్రూవ్ ఉంది. వాళ్ళు వచ్చేసి నాకు ఇండివిజువల్ కూడా మెసేజ్ పెడుతున్నారు, అక్క బిజినెస్ బాగా గ్రోత్ అవుతుంది, చాలా బాగా చేసుకుంటాం, థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఒక మంచి బిజినెస్ ఐడియా ఇచ్చారు అనేసి. సో నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ బిజినెస్ అయితే చాలా మనము ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ మనకి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం వచ్చేటట్టుగా చూసుకోవాలని చాలా మంది అంటారు. ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసి మనకి నష్టాలు అవసరం లేదండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ ఆలోచించుకొని మనం సక్సెస్ఫుల్గా, అది కూడా తెలివిగా ఉపయోగించుకొని తెలివిగా ఆలోచించండి. ఒక్కొక్క ఐటమ్స్ క్వాంటిటీ ఎంత వేయాలి, మనకి ఎంత పడుతుంది, ఏ ఐటెంలో మనకి తక్కువ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ ఉండాలి అనేది తెలివిగా, అది మీ తెలివి మీద ఆధారపడి మీరు ఓన్గా చేసుకుంటే ఒక మంచి బిజినెస్ అని చెప్తున్నానండి. ఏ ఒక ఐటెం కూడా మనం తెలివిగా ఆలోచించాలి. ఏదో నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాను, డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఆలోచించండి, తెలివిగా ఆలోచించి ఒక్కొక్క ఐటమ్స్ మనం ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎన్ని లెక్కబెట్టి వేయాలి అనేది క్లియర్గా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన బిజినెస్ అనేది మనకి ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇదైతే 100%కి 100% కరెక్ట్ అండి. ఇలా ఎటువంటి మార్పు అయితే లేదు. సో నేనైతే ఈ 4 మంత్స్ ఎంత అమౌంట్ అయితే డైలీ, వీక్లీ, ఇలా ప్రతిరోజు డైలీ వెళ్తుంటాం, 2 డేస్కి, 3 డేస్కి, వీక్లీ, మంత్లీ, ఇట్లా ప్రతి ఒక్క ఐటెం, చిన్న ఐటమ్స్ కూడా అన్ని ఐటమ్స్, అన్ని ఆర్డర్స్కి సంబంధించిన అమౌంట్ అయితే నేను అలాగే పెట్టాను. సో ఈ రోజు అయితే మీకు రివీల్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్గా నాకు ఈ మసాలా బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అయితే వచ్చింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేనైతే 4 నెలల నుంచి ఇప్పటి వరకు అయితే జమ చేసిన అమౌంట్ అయితే రివీల్ చేస్తున్నానండి. సో నాకు వచ్చిన ఈ అమౌంట్ వచ్చేసి 40,000 అండి. సో నేను ప్రతిరోజు అంటే డైలీ సేల్ చేస్తున్నాను, డైలీ వెళ్తున్నాను. అంటే ఈ షాప్ కాకుండా వేరే షాప్ ఇట్లా వెళ్తున్నాను. కాబట్టి డే 1 నుంచి ఇప్పటి వరకు 4 మంత్స్ కంటిన్యూగా వెళ్తున్నానండి. సో నాకైతే 40,000 రూపీస్ అయితే వచ్చిందండి. అలాగే నా దగ్గర వచ్చేసి ఆల్రెడీ ఒక 20,000 దాకా స్టాక్ అయితే ఆల్రెడీ ఉందండి. సో అవి తెచ్చుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు అడిగినప్పుడల్లా ప్యాకింగ్ చేస్తూ పంపిస్తూనే ఉన్నాను. సో ఆ విధంగా నేను చేయడం వల్లనే నేనైతే ఇంత అమౌంట్ అయితే సేవ్ చేశానండి. సో
సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఇంటికాడే ఉండి ఇంత మంచి అమౌంట్ని ఎర్న్ చేస్తున్నాం అంటే మనం పెట్టిన పెట్టుబడి కాకుండా మనకి ఎక్స్ట్రా లాభం వచ్చిందంటే ఇంతకంటే ఒక మంచి బిజినెస్ ఇంకెక్కడైనా ఉంటుందా చెప్పండి. అది కూడా ఇంటికాడే కూర్చొని ప్యాకింగ్ చేస్తూ ఉండడం అంటే ఇది చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి 40,000 అండి నాకు వచ్చిన అమౌంట్. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా బాగా గ్రోత్ అవ్వాలి అనుకుంటున్నాను, ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. చాలామంది మాకు ప్యాకింగ్ ఇవ్వండి అక్క, మేము ప్యాకింగ్ చేస్తామంటున్నారు. సో ప్రజెంట్ అయితే మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నామండి. సో ఎందుకంటే ఒక్కసారి మాకు డిస్ట్రిక్ట్స్ వైజ్ ఇవ్వండి, మేము ప్యాకింగ్ చేస్తున్నామన్నారు. సో మేము ఇచ్చే ముందు మళ్ళీ మాకు ఎంత స్టాక్ ఇస్తున్నామో, ఎంత షీట్స్ వస్తాయో, ఎంత అమౌంట్ అవుతుందో అన్నీ కూడా మేము క్లియర్గా కనుక్కోవాలి. ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది ఏంటి అనేది. ఇది చిన్న బిజినెసే కానీ మనం ముందుగా స్ప్రెడ్ చేసే ముందు అది లార్జెస్ట్ బిజినెస్ అవుతుంది. కానీ పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనము ఒకటికి 100 సార్లు ఆలోచించి స్టెప్స్ అనేది తీసుకోవాలి. అందుకోసమని కొంచెం లేట్ అవుతుందండి. సో అయితే ప్రజెంట్ అయితే మేమున్న ఏరియాలోనే చేసుకుంటున్నామండి. అండ్ ముందు అయితే ఇస్తాము, కంపల్సరీగా ఆపర్చునిటీ ఇస్తాము. కాకపోతే కొంచెం లార్జ్ టైం అయితే పడుతుంది. సో దానికంటే ముందు నేను చెప్పే బెస్ట్ ఏంటంటే ఇంటికాడే ఉండి మీరు ఓన్గా ఎర్న్ చేసుకుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. రూపాయి వచ్చే బదులు అక్కడ మీకు 3 రూపాయలు వస్తుంది. సో అది ఆలోచించండి. మనకి ఎక్కువ ఎర్న్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఓన్గా చేసుకునేటప్పుడే ఒక మంచి బిజినెస్ అనమాట. సో ఇది వచ్చేసి నా 4 months కష్టపడిన అమౌంట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఈ బిజినెస్ వల్ల మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. మీ వల్ల ఇంకో 10 మందికి ఉపయోగపడుతుందంటే మీరైతే వీడియోని క్లియర్గా చూడండి, సపోర్ట్ చేయండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ మెయిన్గా వచ్చి 100కి 100% జెన్యున్గా నాకు అడిగిన కామెంట్స్ ఏంటండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి చాలామంది అడిగారండి, అక్క మీ నెంబర్ ఇవ్వండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము మాట్లాడాలి ఒకసారి అనేసి. 100కి 100% చాలా అంటే చాలా మెసేజ్ వచ్చాయి. నెంబర్ అయితే నేను పెడతానండి. ఒక నెంబర్ అయితే వాట్సాప్కి మెసేజ్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తానండి. సో మీకు చాలామంది అడుగుతున్నారు అనేసి నేను నెంబర్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నానండి. సో నెంబర్ అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. సో మీరైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియోస్ అన్నీ కూడా మంచి మంచి బిజినెస్ టిప్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. మీకైతే హానెస్ట్గా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, జెన్యున్గా చెప్తున్నాను. ఈ బిజినెస్ చేసుకుంటే మనకైతే మంచి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోండి, మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.